శ్మశాన వాటికను కబ్జా చేసుకుని ఈ స్థలం మాది అంటూ దౌర్జన్యం చేస్తున్నారని సిద్దప్పపాలెం దళిత కాలనీ వాసులు చంద్రప్ప, పెద్ద ఈరన్న, ఉరుకుందప్ప, ఎలకన్న, కొల్లే నాగరాజు, గొటాల్ చిన్నన్న ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసిగి శివారులోని సజ్జలగుడ్డం రోడ్డులో ఒకే ఒక శ్మశాన వాటిక ఉందని, పూర్వం నుండి ఇక్కడే శవాలు పూడ్చుకుంటున్నామన్నారు. కానీ కోసిగికి చెందిన కొంతమంది ఈ స్థలం తమదేనని, శవాలు పూడ్చవద్దంటూ చెబుతున్నారని తెలిపారు. శ్మశాన వాటికలో గొలుసు మట్టి తోలించి చదును చేసి ప్లాట్లకు అమ్ముకుంటున్నారని వారన్నారు. పూర్వం కౌశికాపురం అనే కోసిగి పుట్టినప్పటి నుండి తాత ముత్తాతల ద్వారా మేమంతా ఇక్కడే అంత్యక్రియలు చేసుకుంటున్నామని, సార్ మాకు న్యాయం చేయండి సార్ అంటూ ఆర్ఐ శ్రీరాములు, ఎస్ఐ రమేష్ రెడ్డి వద్ద తమ గోడును దళితులు విన్నవించారు. తమ సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని వారు అధికారులకు అందజేశారు. యథావిధిగా శవాలు పూడ్చే విధంగా తగు న్యాయం చేయాలని అధికారులను వారు కోరారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడిన ఎస్ఐ రమేష్ రెడ్డి, ఆర్ఐ శ్రీరాములు 2-3 రోజుల్లో పరిష్కారం చేపిస్తామని హామీ ఇచ్చినట్లు ఆ కాలనీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లప్ప, కోడి ఉరుకుందప్ప, చిన్న నరసయ్య, చిదానంద, అడ్వకేట్ నాగరాజు, తోటి నరసింహులు, ప్రవీణ్ కుమార్, ప్రశాంత్, ఎంఆర్పీఎస్ నాయకులు సామెల్, ఏఏవైఎఫ్ నాయకులు రాజు, ఏఎస్ఎఫ్ నాయకులు వీరేష్ పెద్దలు పాల్గొన్నారు. అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే అధికారులు కూడా చర్య తీసుకుని త్వరగా ఈ యొక్క వచ్చారు కదా